सर्वत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरम्. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఈ శనివారం రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా సంఖ్యాశాస్త్ర విశిష్టత అన్న అంశంలో భాగంగా 28వ తారీఖున జన్మించిన వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు అన్న అంశం, అదేవిధంగా శుభకరం అన్న అంశంలో భాగంగా నీటితో ఉన్న చెరువు, నదులు, కొలంలో ఇటువంటి కళ్ళలోకి వస్తే దీన్ని దేనికి సంకేతంగా భావించాలి అన్న అంశాల గురించి కూడా తెలుసుకుందాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. శనివారం 16వ తారీఖు మే నెల 2015వ సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి బహుళ త్రయోదశి పగలు 1:20 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం అశ్విని రాత్రి 12:09 వరకు, వర్జం రాత్రి 8:23 నుంచి 9:54 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:32 నుంచి 7:14 వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, యమగండం పగలు 1:30 నుంచి 3 గంటల వరకు. ఈరోజు శుభ సమయాలు ఏం లేవు. ఈరోజు విష్ణుద్రవ్యానికి వస్తే ఈరోజు శని త్రయోదశి మరియు మాస శివరాత్రి. ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారు ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. వాహన యోగ సూచనలు, కుటుంబ సౌఖ్యం కూడా ఈరోజు మేషరాశి వారికి ఉంటుంది. బంధువుల నుంచి విలువైన సమాచారాన్ని కూడా అందుకుంటారు. ఆప్తులతోటి ముఖ్య విషయాలు చర్చిస్తారు. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కరించుకుంటారు. శుభకార్యాల కోసం ఈరోజు మేషరాశి వారు డబ్బు విరివిగా ఖర్చు చేస్తారు. పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు కూడా విజయం సాధిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందుకుంటారు. రాజకీయ వర్గాల వారికి సన్మానాలు. సినీ కళాకారులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. విజయాలు కూడా సాధిస్తారు. విద్యార్థులు విద్యావకాశాలు లభించడం వల్ల భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. మహిళలకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మేషరాశి వారికి వాళ్ళకి సూచన రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు అంతంత మాత్రంగా ఉంటుంది. ఆకస్మిక నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేస్తారు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం ఈ రాశి వారికి చాలా మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. స్నేహితులతోటి కూడా తగాదాలు ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు నత్తనకన సాగడం వల్ల నిరాశ చెందుతారు. ఉద్యోగ వర్గాల వారికి నూతన బాధ్యతలు మీద పడతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఒత్తిడి కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు మానసిక అశాంతి అధికమవుతుంది. విద్యార్థులకు ఒత్తిళ్లు మరియు శ్రమ కూడా పెరుగుతుంది. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. ఔషధ సేవనం కూడా తప్పదు. షేర్ల క్రయ విక్రయాలు నిరాశ కలిగిస్తాయి. ఇక వృషభ రాశి వారికి ఇవాళ కాస్త రంగు నీలం రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శివార్థం చేయడం, శివాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి స్థిరాస్తి వివాదాలు ఏమన్నా ఉంటే అవి తీరుతాయి. కోర్టు కేసు కూడా ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. నూతన కార్యక్రమాలు కొన్ని ప్రారంభం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఈరోజు మిథున రాశి వారికి కొంతవరకు సంతృప్తికరంగా ఉంటాయి. సంఘంలో పరిచయాలు కూడా వీరికి పెరుగుతాయి. కాంట్రాక్ట్ రంగం వారు నూతన కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు దక్కుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి సూచనలు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు గౌరవం మరింతగా పెరుగుతుంది. విద్యార్థుల పరిశోధనలకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మిథున రాశి వారికి వాళ్ళ కాస్త రంగు పసుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు నూతన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు కూడా అందుకుంటారు. కుటుంబ సభ్యులతోటి కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. స్థలాలు
గృహం కొనుగోలు చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి కూడా అధికమవుతుంది. ఆదాయం కూడా పెరిగి వీరి అవసరాలు కూడా తీరుతాయి. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో అనుకూల వాతావరణం నెలకొంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. రాజకీయ వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు కూడా ఉండవచ్చు. సినీ టీవీ కళాకారులు అనుకున్న లక్ష్యాల్లో చక్కని పురోగతి సాధిస్తారు. విద్యార్థులు కూడా అనుకున్న లక్ష్యాల వైపుగా ముందుకు దూసుకువెళ్తారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కర్కాటక రాశి వారికి వాళ్ళ సూచన రంగు నీలం రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దుర్గా అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఈరోజు ప్రయాణాలు ఆకస్మికంగా చేసిన సందర్భం ఒకటి ఎదురవుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా సింహరాశి వారికి నిరుత్సాహపరుస్తుంది. వృధా ఖర్చులు కూడా ఉంటాయి. బంధువులతోటి మాట పట్టింపులు కూడా ఏర్పడతాయి. ఆలోచనలు ఏవి కూడా నిలకడగా ఉండవు. ఆరోగ్య భంగం, ఔషధ సేవనం తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం ఏమాత్రం కూడా కనిపించదు. సొంత నిర్ణయాలు తీసుకోవడం ఈరోజు వీరికి చాలా మంచిది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో అత్యంత నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒత్తిడులు తప్పవు. పారిశ్రామిక సాంకేతిక వర్గాల వారు చేసే ఆలోచనలు ఏవి కూడా కలిసిరావు. సినీ కళాకారుల ప్రయత్నాలు ఏవి కూడా ఫలించవు. విద్యార్థులు మరింత శ్రమిస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. మహిళలకు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక సింహరాశి వారికి వాళ్ళకాసి వచ్చే రంగు ఆకుపచ్చ మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కుటుంబ సభ్యుల నుంచి ఆశించినటువంటి సహాయం అందదు. ఆరోగ్య సమస్యలు కూడా చికాకుపరుస్తాయి. పనుల్లో ఆటంకాలు కూడా వేధిస్తాయి. భూ సంబంధిత వివాదాలు కూడా నెలకొంటాయి. వాహనాల విషయంలో జాగ్రత్త వహించడం ఈ రాశి వారికి చాలా మంచిది. ఆదాయం కూడా తగ్గుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగుల్లో కొన్ని మార్పులు చేర్పులు, పారిశ్రామిక రాజకీయ రంగం వారికి ఒత్తిళ్లు పెరుగుతాయి. సినీ కళాకారులకు ప్రత్యర్థుల నుంచి కొన్ని గట్టి సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులు అందిన అవకాశాలు సైతం చేజార్చుకుంటారు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు నిరాశ కలిగిస్తాయి. ఇక కన్యారాశి వారికి వాళ్ళకాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి వారి ప్రతి ఒక్కరూ కూడా మహావిష్ణువుల వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి రావాల్సిన సొమ్ము చేతికంది అవసరాలు తీరుతాయి. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. వీరి ప్రతిభ పాఠవాలు కూడా వెలుగులోకి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన కూడా ఈ రాశి వారికి పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు తొలగిపోయి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగ వర్గాల వారి సమర్థతకు తగిన గుర్తింపు, గౌరవం కూడా లభిస్తుంది. రాజకీయ వర్గాలు, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారులకు ఊహించినటువంటి అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులు పరిశోధనా పరంగా మంచి అవకాశాలు చేజిక్కించుకుంటారు. మహిళలు కూడా శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక తులారాశి వారికి వాళ్ళకాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు తీరి ఈరోజు లబ్ధి పొందుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో వారి కోరిక కూడా నెరవేరుతుంది. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారాన్ని కూడా అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికంతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారులకు ఆదరణ మరింతగా పెరుగుతుంది. విద్యార్థులకు అరుదైన అవకాశాలు, మహిళలకు కుటుంబ చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి వాళ్ళకాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి బంధు విరోధాలు నెలకొంటాయి. శ్రమకు తగిన ఫలితం కనిపించకపోవడం వల్ల నిరాశ చెందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు కూడా ఎదుర్కొంటారు. నిర్ణయాల్లో మార్పులు చేర్పులు కూడా ఉండవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఆకస్మిక బదిలీలు, పారిశ్రామిక రాజకీయ వర్గాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులకు చిక్కులు అధికమవుతాయి. విద్యార్థులకు అవకాశాలు అంతగా సంతృప్తినివ్వవు. మహిళలకు ఆరోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆటుపోట్లు తప్పవని చెప్పవచ్చు. ఇక ధనురాశి వారికి వాళ్ళకాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి పనుల్లో ఆటంకాలు తప్పవు. కష్టం ఒకరిదైతే ఫలితం వేరొకటిగా ఉంటుంది. కొన్ని నిర్ణయాలను కుటుంబ సభ్యులు కూడా వ్యతిరేకిస్తారు. ప్రయాణాల్లో కూడా మార్పులు చేసుకుంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఈరోజు వీరికి ఎదురవుతాయి. వ్యాపారోగ్యాల వారు పెట్టుబడుల పరంగా ఆచితూచి ముందుకు సాగడం చాలా మంచిది. ఉద్యోగుల వారికి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చేర్పులు. పారిశ్రామికవేత్తలకు కూడా ఈరోజు నిరాశగానే గడుస్తుంది. సినీ కళాకారులకు చికాకులు పెరుగుతాయి. విద్యార్థులకు ఒత్తిళ్లు, కొంత ఆందోళన కూడా తప్పదు. మహిళలకు నిరుత్సాహం అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక మకర రాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి పలుకుబడికి వెళ్ళిన వారితోటి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్ని ఇస్తాయి. దూర ప్రాంతాల నుంచి ఒక కీలక సమాచారాన్ని కూడా అందుకుంటారు. ఇంటా బయట కూడా అనుకూల స్థితి ఉంటుంది. వ్యాపారవర్గాల వారు వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికందడం వల్ల ఆనందంగా గడుపుతారు. ఉద్యోగవర్గాల వారు ఆర్థికంగా బలవంతులవుతారు. రాజకీయ వైద్య రంగాల వారికి తగిన గుర్తింపు లభిస్తుంది. సినీ టీవీ కళాకారులకు గౌరవం మరింతగా పెరుగుతుంది. విద్యార్థులు పరిశోధనలపై ఆసక్తి కనబరుస్తారు. మహిళలకు ఆలోచనలేవి కూడా స్థిరంగా ఉండవు. దీనివల్ల కొంతవరకు ఈరోజు వీరు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. షేర్ల క్రయ విక్రయాలు నిరాశ కలిగిస్తాయి. ఇక కుంభరాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఏవైతే వ్యవహారాలు ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. ప్రయాణాలు కూడా వాయిదా వేసుకుంటారు. ఆలోచనలు ఏవి కూడా స్థిరంగా ఉండవు. ఆదాయం అనుకున్నంతగా లేకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో రుణాలు చేయక తప్పదు. వ్యాపారోగ్యాల వారికి వ్యాపారంలో చిక్కులు అధికమవుతాయి. ఉద్యోగుల వారికి విధి నిర్వహణలో మార్పులు చేర్పులు. రాజకీయ సాంకేతిక రంగాల వారి విదేశీ పర్యటనలో ఆటంకాలు అధికమవుతాయి. సినీ కళాకారులకు కూడా గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. విద్యార్థులకు కొంత ఆందోళన కూడా కలుగుతుంది. మహిళలకు ఆలోచనలు ఏవి కూడా ఈరోజు కలిసి రావు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక మీనరాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. వినర్గా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయ అవకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు శనివారం, అందున శని త్రయోదశి మరియు మాస శివరాత్రి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శనిగ్రహ ఆరాధన చేయడం చాలా మంచిది. జాతక చక్రంలో ఎవరికైతే ఏలినాటి శని, అర్ధాష్టం శని, అష్టం శని ప్రస్తుతం నడుస్తుందో అటువంటి వారు ఈరోజు శనిగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమం, జపం లాంటి కార్యక్రమాలు నిర్వహించడం, అదేవిధంగా శనికి తైలాభిషేకం చేయించడం అన్ని విధాలా కూడా అందరికీ కూడా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో ఈరోజు శని త్రయోదశి మరియు మాస శివరాత్రి కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ శివారాధన చేయడం, శివుడికి అభిషేకాది కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం అన్ని విధాలా కూడా మంచిదని చెప్పవచ్చు. సంఖ్యాశాస్త్ర రీత్యా ఏ నెలలో అయినా సరే 28వ తారీఖున జన్మించిన వారు అంటే జనవరి 28, ఫిబ్రవరి 28, మార్చ్ 28, ఏప్రిల్ 28 ఈ విధంగా వీరి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, సంఖ్యాశాస్త్రం వీరి గురించి మనకు ఏమని విశ్లేషిస్తుంది అన్న ఆసక్తి కలిగించే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 28 అంటే 2 + 8 కూడితే మనకు మొత్తం మీద 10 వస్తుంది. మళ్ళీ 1 + 0 కూడితే 1 వస్తుంది. కాబట్టి 1వ సంఖ్య అంటే సూర్యగ్రహ ఆధిపత్యానికి సంబంధించింది. 28 అంటే 2 అంటే చంద్రుడు, 8 అంటే శనికి సంబంధించింది. కాబట్టి కొంతవరకు వీరి మీద చంద్ర శని గ్రహాల ప్రభావం అధికంగా సూర్యగ్రహ ప్రభావం ఉంటుందని చెప్పవచ్చు. ప్రధానంగా 28వ తారీఖున జన్మించిన వారిని ఒక్క మాటలో చెప్పాలంటే కల్లా కపటం అంటే ఏమిటి అన్నది కూడా వీరికి ఏమాత్రం కూడా తెలియదని చెప్పవచ్చు. అంటే కల్లా కపటం లేని వ్యక్తులుగా, నిష్కల్మష హృదయం కలిగిన వ్యక్తులుగా ఒక్క మాటలో చెప్పవచ్చు. ఎదుటి వ్యక్తులకు ఏదో హాని చేయాలి, ఏదో ఎదుటి వ్యక్తులకు ఇబ్బంది కలిగించాలి, ఎదుటి వ్యక్తుల నుంచి ఏదో విధంగా డబ్బు సంపాదించాలనో లేకపోతే వారిని ఇబ్బందికి గురి చేయాలని చెప్పి వీరి మనసులో ఏమాత్రం కూడా ఉండదు. సాధ్యమైనంత వరకు నీతి నిజాయితీగా వ్యవహరించడం, దానికన్నా కూడా వీరి మనసు ఎప్పుడు కూడా సున్నితమైన మనసుగాను, అదేవిధంగా కల్లాకపటం లేని మనసు అంటాం కదా, ఆ మనసుగా ఖచ్చితంగా కూడా మనం 28వ తారీఖున జన్మించిన వ్యక్తుల గురించి ఒక్క మాట చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో 28వ తారీఖున జన్మించిన వారి మనసును కూడా స్త్రీల మనసులో కూడా అభివర్ణం
పరిగణించవచ్చు. అంటే స్త్రీలకు చూడండి, ఎంత కోపం ఉన్నా, ఎంత ఆవేశం ఉన్నా కూడా ఎదుటి వ్యక్తులు ఏదైనా జాలిగా మాట్లాడితే వెంటనే వారు ఖండించేస్తుంటారు. ఆ విధంగా 28వ తారీఖున జన్మించిన వారు ఏంటంటే కల్లాకపటం లేకుండా ఉండడం, మనసు చాలా సున్నితంగా మహిళల యొక్క మనసులో ఉండడం చేత ఏంటంటే ఎదుటి వ్యక్తులు కొంతవరకు వీరిని తమ అవసరానికి వాడుకునే ప్రయత్నం అధికంగా చేస్తుంటారు. ఈ విషయాన్ని 28వ తారీఖున జన్మించిన వారు ఖచ్చితంగా కూడా గుర్తించి, గమనించి దానికి అనుకూలంగా తమను తామును మార్చుకునే ప్రయత్నం చేయడం మంచిదని చెప్పవచ్చు. ఇక కరుణా హృదయాలుగా కూడా వీరిని ఒక్క మాటలో చెప్పవచ్చు. తాను సంపాదించిందంతా కూడా నా కోసమో, నా కుటుంబం కోసం ఖర్చు చేస్తే ఏం సరిపోతుంది, 10 మంది కూడా బాగుండాలి కదా, 10 మంది సమాజంలో మంచి స్థాయికి ఎదగాలి కదా అని చెప్పేసి తమ సంపాదనలో కొంతవరకు అని చెప్పడం కన్నా చాలా వరకు అని చెప్పవచ్చు ఏదో ఒక రకంగా కుటుంబ సభ్యులకు కానీ, సన్నిహితులకు కానీ, స్నేహితులకు కానీ ఖర్చు చేయడం, అంటే దాన ధర్మాలు కాస్త అధికంగా చేయడం. ఎవరన్నా వ్యక్తులు వచ్చి కొంతవరకు బాధగా వీరి దగ్గరకు వచ్చి నాకు ఈ ఆపద వచ్చింది, నన్ను ఎవరన్నా ఆదుకోవాలంటే వెంటనే వీరు వెనక ముందు ఆలోచించకుండా వారికి సహాయం చేస్తా అని చెప్పి వాగ్దానం చేయడం, సహాయం చేయడం కూడా అధికంగా జరుగుతుంది. ఇతరుల మనసును నొప్పించేలా వీరు ఏ రోజు కూడా సాధ్యమైనంత వరకు కూడా ప్రవర్తించరని చెప్పవచ్చు. ఒకవేళ ఇతర గ్రహ కారణాల చేత కొంతవరకు గట్టిగా వీరు మాట్లాడినప్పటికీ, పరుషంగా మాట్లాడినప్పటికీ కూడా అది తాత్కాలికంగా, అంటే ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడే మాటలుగా మనం భావించాలి తప్ప వీరి మనసులో మాత్రం ఎదుటి వ్యక్తులను ఇబ్బందికి గురి చేసేటువంటి ఆలోచన విధానం కానీ, మాట తీరు కానీ వీరికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి అంశాలుగా చెప్పవచ్చు. ఇక ఎప్పుడు మాట్లాడినా, ఎంత కోపంతో మాట్లాడినా, ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో మాట్లాడినా కూడా చిరునవ్వును మాత్రం మొహం మీద చెరగనివ్వరని చెప్పవచ్చు. కాబట్టి ఎప్పుడూ కూడా నవ్వుతూ మాట్లాడుతుంటారు. చెప్పాలి అనుకునే అంశాన్ని సరదాగా నవ్వుతూ మృదువుగా చెప్పే స్వభావం వీరికి కాస్త అధికంగా ఉంటుంది. కాబట్టి ఎదుటి వ్యక్తులు వీరిని చాలా తక్కువగా అపార్థం చేసుకుంటారని చెప్పవచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో మనం నిజం చెప్పాల్సి వస్తే నిజం చెప్తాం, కానీ ఆ చెప్పే విధానంగానే మనం కాస్త సున్నితంగా లేకపోతే ఎదుటి వ్యక్తులు నొచ్చుకుంటారు, ఆ విషయం నిజమైనప్పటికీ కూడా. అలా 28వ తారీఖున జన్మించిన వారి యొక్క గుణగణాలు ఏంటంటే ప్రధానంగా చిరునవ్వును చెరగనీయకుండా చెప్పాలి అనుకున్నది ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా సూటిగా మృదువుగా చెప్పడం చేత ఏంటంటే చాలా వరకు కూడా వీరికి సంబంధ బాంధవ్యాలు బాగుంటాయని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా తమ జీవితంలో ఏదైనా పొరపాట్లు చేశాము, దానికి ఈరోజు ఏదో ఇబ్బంది పడాల్సి వస్తుంది, తనకేదో శిక్ష అనుభవించాలంటే దాన్ని కూడా వీరు చిరునవ్వుతో స్వీకరించే మనస్తత్వం కలిగిన వ్యక్తులుగా చెప్పవచ్చు. జీవితంలో ఏదైనా పెద్ద పెద్ద ఆటుపోట్లు, పెద్ద పెద్ద అపజయాలు 28వ తారీఖున వారికి వచ్చాయనుకుందాం ఇతర గ్రహ కారణాల చేత, వాటిని భగవంతుడు ఇచ్చినటువంటి శిక్షగా భావిస్తారు. చిన్న చిన్న పొరపాట్లకు కలిగినటువంటి ఇబ్బందులన్నీ కూడా తాము పొరపాటు చేసాం, తమకు శిక్ష పడిందని చెప్పి దాన్ని కూడా స్వీకరించే గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తులుగా చెప్పవచ్చు. ఇక ప్రతి దానికి కూడా విధిని బలీయంగా నమ్మే వ్యక్తులుగా కూడా చెప్పవచ్చు. ఈరోజు ఏదో వెళ్ళాలనుకున్నాం, వెళ్ళలేకపోయామంటే మన విధి ఈ విధంగా ఉంది, భగవంతుడు మన కర్మని ఈ విధంగా రాశాడు, దానికి మనం బాధపడడం ఎందుకు, ఈ మిగిలిన సమయాన్ని మనం ఏ విధంగా మనం దీన్ని మలుచుకోవాలి అన్న వైపుగా ఆలోచన చేసి దాన్ని కూడా ప్రొడక్టివ్గా మలుచుకునే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో 28వ తారీఖున జన్మించిన వారు ఇతరులను త్వరగా విశ్వసించరు. ఒక్కసారి వారిని విశ్వసించడం అంటూ మొదలు పెడితే, అంటే నమ్మడం అంటూ మొదలు పెడితే ఇక చివరిదాకా ఎంతటి పెద్ద త్యాగానికన్నా కూడా సిద్ధపడతారు. అవసరం అనుకుంటే వారికి ఆస్తి పాస్తులు కూడా ధారపోయడానికి కూడా వెనకాడరు. కానీ ఎదుటి వ్యక్తిని విశ్వసించే సమయంలో మాత్రం కొంతవరకు వీరు సందేహాలు, కొంతవరకు సమయాన్ని తీసుకుంటారు. అదేవిధంగా దైవ సంబంధిత కార్యక్రమాల పట్ల కూడా వీరికి ఆసక్తి కాస్త అధికంగా ఉంటుంది. ముఖంలో గాంభీర్యం ఉన్నప్పటికీ, చిరునవ్వు ముఖంపై చెరగకుండా ఉన్నప్పటికీ కూడా కొంతవరకు వీరి మెంటాలిటీ విషయానికి వస్తే చిన్న పిల్లల మనస్తత్వం లాగా చెప్పవచ్చు. పెద్ద పెద్ద కష్టాలు వచ్చినా, పెద్ద పెద్ద ఇబ్బందులు వచ్చినా, లేదా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు అన్నిటికీ కూడా ఒకేలా స్పందించే మనస్తత్వం వీరికి కాస్త అధికంగా ఉంటుంది. ఇక ఎదుటి వ్యక్తులను ఎప్పుడు కూడా చిరునవ్వుతో పలకరించడం వల్ల ఎదుటి వ్యక్తులకు వీరి మీద ఏదైనా కోపం కానీ, ఆవేశం కానీ ఉన్నప్పటికీ కూడా వీరి దగ్గరకు వచ్చి కూర్చొని వీరితో మాట్లాడడం మొదలు పెట్టగానే వెంటనే వారి మనసులో ఉన్న కోపం అంతా కూడా తగ్గిపోతుంది. వీరితోటి స్నేహంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. ఇక వీరి వస్త్రధారణ కూడా ఎదుటి వ్యక్తులకి గౌరవం కలిగించేలా ఉంటుంది. ఏదో పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకోవడం, రకరకాలుగా హెయిర్ స్టైల్ చేసుకోవడం, ఏదో చేయడం వీరికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. గౌరవంగా ఉండాలి, తమను 10 మంది కూడా గౌరవించాలి, తమ 10 మందికి ఎటువంటి ఇబ్బంది కలిగించే పనులు చేయకూడదు. అది మాట తీరు ద్వారా కావచ్చు, చేసే చేతుల ద్వారా కావచ్చు, లేదా ధరించే వస్త్రధారణ వల్ల ఏదైనా కూడా కావచ్చు. మనం ఎప్పుడు కూడా ఒక స్టాండర్డ్ లివింగ్ అంటాం కదా, అది ఉండాలని చెప్పి కోరుకునే వ్యక్తులుగా వీరిని కాస్త అధికంగా చూడవచ్చు. ఇక సంతోషంతో నిండిన హృదయం ఉండడం, అదేవిధంగా చెప్పాలంటే మనశ్శాంతి కాస్త వీరికి అధికంగా ఉండడం, ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయడం, లేని దాని కోసం కష్టపడే మనస్తత్వం 28వ తారీఖున జన్మించిన వారికి కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా వీరికి
ఆత్మవిశ్వాసం పాలు కూడా కాస్త అధికంగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు కూడా స్వతహాగా వీరికి కూడా ఉంటాయని చెప్పొచ్చు. తార్కిక బుద్ధి, 10 మందికి సంపాదనలో ఎంతో కొంత దానం చేయాలని చెప్పేసి ఒక మంచి గొప్ప మనసు కూడా కలిగిన వ్యక్తులుగా చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ఓటమిని అంగీకరించే మనస్తత్వం వీరికి కాస్త అధికంగా ఉండడం చేత జీవితంలో ఏంటంటే ఆ కష్టం వచ్చినా ఓటమి వచ్చినప్పుడు కూడా అంగీకరించి ఆ తర్వాత విజయాలు సాధించడం చేత జీవితంలో 10 మంది గౌరవించే స్థాయికి చేరుకుంటారని చెప్పవచ్చు. ఇక వీరి ఆరోగ్యం విషయానికి వస్తే 28వ తారీఖున జన్మించిన వారికి కొంతవరకు గుండె దడ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం, నేత్ర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కాస్త అధికంగా ఉంది. రక్త ప్రసరణలో కూడా తరచుగా మార్పులు కూడా సంభవించే అవకాశం ఉంది. ఈ విషయం పట్ల వీరు జాగ్రత్త వహించాలి. ఇక వీరికి అదృష్ట రోజుల విషయానికి వస్తే ఆది, సోమవారాలు కలిసి వస్తాయి. శనివారం రోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడం, నలుపు రంగును ఎక్కువగా ధరించకపోవడం మంచిదని చెప్పవచ్చు. ఇక వీరికి అదృష్ట వర్ణాల విషయానికి వస్తే తెలుపు, పసుపు, ఆరెంజ్ కలర్ అంటాం కదా, ఈ వర్ణాలు చక్కగా ఉపయోగపడతాయి. ఇక ప్రతి నిత్యం కూడా వీరు యథాశక్తిగా సూర్య భగవానుడిని పూజించడం, ఆదిత్య హృదయ స్తోత్రం లాంటివి పాటించడం, ఆదివారం ఉపవాస నియమాలు పాటించడం అన్ని విధాలా కూడా శ్రేయస్కరమని చెప్పవచ్చు. ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా ఆరోగ్యవంతమైన వ్యక్తి రాత్రిపూట నిద్రించే సమయంలో అతనికి కల్లో నీటితో నిండిన చెరువు, కొలలు, నదులు లాంటివి కనిపిస్తే దీన్ని దేనికి సంకేతంగా భావించాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం. నీటితో నిండి ఉన్న చెరువు, నీటితో ప్రవహిస్తున్న నదులు, కొలను ఇటువంటివి ఆరోగ్యవంతమైన వ్యక్తికి కళ్ళలో కనిపించడం వల్ల ప్రధానంగా తలచిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దిగ్విజయంగా అతి తొందరలోనే పూర్తవుతున్నాయి అన్నదానికి సంకేతంగా భావించాలి. రావాల్సినటువంటి డబ్బు ఏదన్నా ఉంటే కూడా అది కూడా తొందరలోనే వారి చేతికి అందబోతుంది అన్నదానికి సంకేతంగా దీన్ని భావించాలి. విన్నర్గా ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.